హాయ్ అండి, నేను మీ కృష్ణని. కొంతమంది సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. అంటే అందరికీ తెలిసి ఉండదండి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో. అందుకని దానికోసంగా ముందు చూపిస్తున్నాను. ఇట్లా ఎప్పుడైనా నేను పెట్టిన వీడియో మీకు కనపడితే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది చూడండి, ఎరుపు రంగులో. ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఇక్కడ నొక్కాలి. ఇక్కడ గంట బెల్ ఉంది కదండి, అది ఇట్లా నొక్కి ఆల్ అని పెడితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. పర్సనలైజ్డ్ అని ఉంటుంది, అది పెడితే కొన్ని వీడియోస్ మాత్రమే వస్తాయి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ మాత్రమే నాకు కనపడతాయి. అదన్నమాట ఈ రెండు. మీరు ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది, అంటే ప్రతి ఒక్క వీడియో మీకు చేరిద్దండి. చాలామంది రావట్లేదు అంటున్నారు, దానికోసం చెప్తున్నాను. నా వీడియో ఎవరు కొత్తగా చూసినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రాగలను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎక్కువ రోజులు వీడియోలు చేయలేనండి. అందుకని ఈ వీడియో చెప్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రకాశం జిల్లాలో చిన్నకాశీగా పేరు పొందిన గుడిని పరిచయం చేసే ముందు మీకు దారిలో ఉన్న పోతురాజు స్వామివారిని, పోలేరమ్మ తల్లి దివ్య చరిత్రను కూడా చూపించి తర్వాత చిన్నకాశీగా పేరు పొందిన ఆలయమును ఎందుకంటే ఇక్కడ అణువణువు ఎంతో ముఖ్యమైనది. ఓపికగా చూడండి, చాలా ఆశ్చర్యపోయే విశేషాలు, దివ్య చరిత్ర కలిగిన సంఘటనలు ఇక్కడ జరిగినాయి. దాని గురించి పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. స్వాగతం అండి ఆర్కే ఫుడ్ అండ్ టెక్నాలజీ ఛానల్కి. ఎంతో దివ్యమైన చరిత్ర గల గుడిని ఈరోజు మీకు నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు నాకు నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. నివ్వెరబోయే చరిత్ర గల గుడి, చిన్నకాశీగా పేరు పొందింది. ప్రకాశం జిల్లాలో చాలామందికి తెలియదు. ఒక 40 నిమిషాల వ్యవధిలోనే బండి మీదన్నా అత్యంత సులువుగా వెళ్ళి దర్శించుకునే మార్గంలో ఉంది. కారులో అయితే కేవలం 30 నిమిషాల్లోనే మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. ఈ దివ్య చరిత్ర గల గుడిని దాదాపు వారం రోజులు కష్టపడి వాళ్ళ అనుమతిని తీసుకొని అక్కడున్న స్థానికుల్ని వివరించి వాళ్ళ నుంచి వివరణ తీసుకొని మీకు పరిచయం చేయటం జరుగుతుంది. నిజంగా శివయ్య ఆజ్ఞగా నేను భావిస్తున్నాను. ఈరోజు ముందుగా ఈ గుడికి వెళ్ళే దారిలో ఎడం చేతి వైపున్న పోలేరమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఎంతో దివ్య చరిత్ర ఉంది ఇక్కడున్న గుడికి కూడా. చోళరాజులు, కాకతీయ రాజులు, రెడ్డి రాజులు ఇక్కడ 10 అడుగుల భూగర్భంలో ఉన్న పోతురాజు స్వామివారికి ఆయుధ పూజ చేసుకొని దగ్గరలో నడకదారులో ఉన్న మణికేశ్వర స్వామిని దర్శించి విజయాన్ని పొందేవాళ్ళని చెప్పి చరిత్ర ఉందండి. అంత దివ్యమైన చరిత్ర. ఇక్కడ భూగర్భంలో ఉన్న పోతురాజు స్వామివారికి లోపలికి దిగి రాజులు ఆయుధ పూజని ఎంతో విశిష్ట వైభవంగా జరిపేవాళ్ళని చెప్పి చెప్తుంటారు ఇక్కడ ప్రజల నమ్మకము. తర్వాత ఇక్కడ ఉన్న పోలేరమ్మ తల్లిని దర్శించుకొని అత్యంత ప్రీతికరముగా ఎంతో విజయాన్ని పొందేవాళ్ళని చెప్పి గొప్పగా చెప్పుకునే దివ్య చరిత్ర ఉంది ఈ గుడికి. ముందుగా ఇక్కడ ఈరోజు కార్తీక మాస సమయంలో ఎంతో విశిష్టంగా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందుకనే ఇక్కడ మనకి ఎటువంటి కార్యక్రమం కానీ, ఎటువంటి శుభప్రదమైన మన మనసులో తలుచుకొని ఈ శివయ్యను దర్శించుకుంటే ఎటువంటి సమస్య అయినా తీరిపోతుందని చెప్పి ఎంతో దీర్ఘకాల నమ్మకము. పెద్ద రాజులు దానాలు వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని సైతం, భూమిని సైతం ఈ దక్షిణ కాశీ మాణికేశ్వరం అని అంటారు, మణికేశ్వరం అని అంటారు. ఇలాంటి గుడికి దాన ధర్మాలు చేశారు. ఈ గుడి కోసం ఎన్నో దానాలు చేశారు. అంత దివ్య చరిత్ర. దక్షిణ కాశీగా ఎందుకు పేరు వచ్చింది, చిన్న కాశీగా అని ఎంతోమంది కొలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శివయ్య గుడి ముందే శ్మశాన వాటిక. ఆయన అనుగ్రహంతోనే ధర్మ సంస్కారాలన్నీ జరుగుతాయి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఆయన అనుగ్రహంతో ఇక్కడ శ్మశాన వాటిక గుడి ముందే ఉండటం, దాన సంస్కారాలన్నీ ఆయన కళ్ళెదుటే జరగటం ఎంతో గొప్ప విశిష్ట కలిగిన గుడి. పక్కనే ఎంతో పవిత్రమైన గుళ్ళకమ్మ వాగు ఉండటం. ఇక్కడ ఇంకో విశిష్టత తెలుసా, కాశీలో మాదిరిగానే
ఇక్కడ ఒక గృహ ఉందండి. ఆ గృహలో పెద్ద పెద్ద ఘోర తపస్సు చేసిన ఋషులు శివయ్యను దర్శించుకోవటానికి కొన్ని వందల సంవత్సరాలు ఈ గృహలో లోపలికి తపస్సు చేసేవాళ్ళు అని చెప్పి దివ్య చరిత్ర. మళ్ళీ ఇక్కడ ఉన్న గుడిలో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు ఏ జాతికి సంబంధించింది అనేది ఇప్పటికి ఎవరికి తెలియదు. దాంట్లో నుంచి ఇచ్చిన విత్తనం భూమి మీద పడినా మొలకవెత్తదు. ఇదే తరహాలో కాశీలో కూడా ఉంది. అంత ఆశ్చర్యపడమైన విషయం అన్నమాట. రంగి మండలం మణికేశ్వరంలో ఉండటం, మనందరికీ దగ్గరలో ఉండటం. ఒక 40 నిమిషాల్లో బండి మీద రావచ్చు, కారులో అయితే 30 నిమిషాలే, ఆటో మాట్లాడుకొని రావచ్చు. చాలామందికి తెలియదు ఈ గుడి వైభోగం చరిత్ర గురించి. నిజంగా ఇక్కడ వచ్చినప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర. శివుని దర్శనానికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎదురుగా శివయ్య గుడికి పక్కనే గుండ్లకమ్మ వాగు దండి. గుడికి పరమట వైపుగా ప్రవహిస్తూ ఉంటాయంటండి వాటరు. ఆశ్చర్యపడమైన విషయం ఏంటంటే కాశీలో ఉన్నట్లుగా మళ్ళీ మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో అదే తీరులో ఉందన్నమాట గుడి. శివయ్య గుడి పక్కనే గుండ్లకమ్మ వాగు. ఇంకో ఆశ్చర్యమైన విషయం చూపిస్తాను చూడండి. శివయ్య గుడికి ఎదురుగానే ధ్యాన వాటిక, ఒక దివ్య చరిత్ర కలిగిన గుడిని మీకు చూపించినందుకు నాకు ఎంతో నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంత దివ్య చరిత్ర, గొప్ప చరిత్రని అసలు నేను మీకు ఇట్లా పరిచయం చేస్తానని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు. చెప్పారు ఇది చిన్న కాశీతో సమానమమ్మ, చిన్న కాశీతో సమానము. ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి దీపారాధనకు కాశీకి వెళ్ళినంత ఫలితం అమ్మ అని చెప్పారు సార్. నాకు తెలిసింది అదే సార్. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది సార్. ప్రతి సంవత్సరం వస్తున్నాం సార్. కరోనా వల్ల 2 సంవత్సరాలు రాలేదు కానీ మామూలుగా ప్రతి సంవత్సరం వస్తాం. పొంగల్ పెట్టుకోగానే సార్ అక్కడ నుంచి అన్ని తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం వనభోజనాలు లాగా తిని. ఒంగోలు సార్. అవును సార్. ఇక్కడ మణికేశ్వరం చాలా బాగుంటుంది, చిన్న కాశీతో సమానము అని చెప్పారు. అందుకని వీలైన వరకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాసం అయిపోయేలోపు ఒకసారి వచ్చారు. ఎంతోమంది వందలాదిగా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారండి. ముందుగా ఈ గుడికి మనం వెళ్ళే దారిలో ఎంతోమంది దేవస్థాన అభివృద్ధికి సహాయపడ్డారు. వాళ్ళందరినీ ఫ్లెక్సీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దేవస్థానము డెవలప్ కావాలన్నా, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మనలాంటి వాళ్ళం ఎంతో మన తోచిన సహాయం మనం అందిస్తే 10 రూపాయలైనా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. అంత దివ్య చరిత్ర గల గుడిని ఇంకా విశిష్టతని మీకు మొత్తం చూపిస్తాను. ఎంతో పవిత్రమైన గుండ్లకమ్మ వాగండి ఇది. ఇక్కడ మీరు దిగి అట్లా కాళ్ళు చేతులు కడుక్కొని అట్లా నీళ్లు తల మీద జల్లుకొని దర్శనానికి వెళ్ళండి. దానంత పుణ్యము మనకు కాశీకి కూడా వెళ్ళినంత పుణ్యం ఇక్కడ కలుగుతుంది. జాగ్రత్త అండి, చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా అక్కడ మెట్లంతా పాచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల నిండు కుండలాగా మారింది గుండ్లకమ్మ వాగు. అందుకనే మీకు జాగ్రత్త కూడా మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్ద వయసులో ఉన్నప్పుడు కానీ ఆ మెట్ల మీద మీరు కాళ్ళు కడుక్కునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంత విశిష్టత గల గుడిని, కాశీ రీతిలో ఉన్న గుడిని పరిచయం చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎంతో పురాతన కట్టుబడులు, ఎంతో పురాతన చరిత్ర గురించి కూడా మీకు తెలుసుకొని మీకు చెప్తాను. ఇక్కడ ఈ మెట్ల మార్గంలో ఈ కార్తీక మాసంలో కానీ విడి సమయాల్లో కానీ దీపారాధన చేసుకుంటే ఆ శివయ్య అనుగ్రహము మనకి ఎంతో లభిస్తుందని చెప్పి ఇక్కడ స్థానికులకి అపూర్వమైన నమ్మకం అండి. అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విశిష్టత ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ కాశీ రీతిలోనే శ్మశాన వాటికలో మర్రి చెట్టు ఉండటం అదొక విశిష్టత. చిన్న కాశీగా పేరు పొందటానికి కారణాలు మీకు చెప్పాను. శివయ్య ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదని అంటారు.
అదేవిధంగా మన తదనంతరం కూడా మనతో వచ్చే దైవం శివయ్య. ఏ మనిషి అయినా చివరికి చితి దగ్గరికి చేరాల్సిందే. ఆ చితి చేరినా కూడా మనకి తోడుండే దైవం శివయ్య. ఆ శివయ్య అనుగ్రహంతో ఇక్కడ దహన సంస్కారాలన్నీ జరగటం నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన విశేషము. కాశీలో మాదిరిగానే ఇక్కడ చెట్టు ఉండటం, కాశీలో మాదిరిగానే ఇక్కడ ఒక దగ్గరలో ఉన్న కొండలో ఋషులు ఘోర తపస్సు చేసి శివయ్య అనుగ్రహం కోసం ఎన్నో వందల సంవత్సరాలు పూజించే వాళ్ళని చెప్పి చెప్తా ఉంటారు. మాణికేశ్వర స్వామి అనే ఋషి ప్రార్థనకి ఘోర తపస్సుకి మెచ్చి ఈ గుడిలో స్వయంభుగా వెలిసి ఉన్నారు అని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారండి. ఇక్కడ మనం గుడి అంతా గమనిస్తే ఇది గుడి వెనక వైపు రెడ్డి రాజులు గారు కట్టించిన 100 ఏళ్ల నాటి దివ్యమైన కట్టుబడి అండి. ఇక్కడ వచ్చి పొంగళ్ళు పెట్టుకొని అప్పుడు రాజులు వంటకు సంబంధించిన శాలగా దీన్ని వంటశాలగా ఉపయోగించేవాళ్ళని చెప్పి ఇక్కడ చరిత్ర మనకు చెప్తుంది. 100 ఏళ్ల నాటి రాళ్ళండి అవన్నీ. ఎంతో దూరం నుంచి ఆటోల్లో వచ్చి ఇక్కడ స్వామివారికి ఎంతో ప్రీతిప్రదంగా పొంగల్ని పెట్టుకొని కాళ్ళకి పసుపు పూసుకొని కార్తీక మాసం దీపారాజనలు అన్నీ కొనసాగించుకొని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరినయి అని నమ్మి వెళ్తున్నారు. పూర్తిగా గుడిని చుట్టూరు ప్రదక్షిణంలాగా చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ లోపల ఇంకో విశిష్టత కూడా ఉంది. మారేడు చెట్టు ఉందండి, ఉసిరిగ చెట్టు ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే దాని కింద ప్రసాదం మనం స్వీకరిస్తే ఎంతో పుణ్యం అని చెప్పి అందరూ అంటారు. ఇక్కడ ఉసిరిగ చెట్టు కూడా ఉందండి. లోపల మళ్ళీ మారేడు చెట్టు ఉంది. మారేడు చెట్టు అంటే శివయ్యతో సమానము. ఆ మారేడు బిలాన్ని ఒక్క ఆకుని తుంచి లోపల ఉన్న శివలింగాన్ని మీ చేత్తో వాళ్ళ పంతులు గారికి ఇచ్చి దండం పెట్టుకోండి. లేకపోయినా ఇక్కడ ఆ మారేడు చెట్టు కింద దీపారాధన చేసి ఒక్క మారేడు దళాన్ని అక్కడ దీపారాజన దగ్గర ఉంచిన శివయ్యతో సమానం అని చెప్పని అంటారు. తర్వాత ఇక్కడ గుడిని మనం బాగా పరిశీలిస్తే ఎంతో దివ్యమైన దేవుళ్ళ విగ్రహాలు వాళ్ళ చరిత్రను చెప్పే విధంగా ఉంటాయండి. ఇక్కడ అన్ని రకాల దీపారాధనల సామాన్లు కూడా అన్నీ మనకు లభిస్తున్నాయి. మీరు కావాలంటే బయట నుంచైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తే ఎంతో విశిష్ట కలిగిన ఆశ్చర్యకరమైన విశేషాల గురించి నేను చెప్తాను. 100 ఏళ్ల కాలం నుంచి, రాజుల కాలం నుంచి శుభప్రదమైన పరిపాలన కొనసాగిస్తూ జరుగుతుందంటండి ఇక్కడ దర్శన భాగ్యం. ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టమైనా నష్టమైనా కోలుకునే శక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు అని చెప్పి నమ్ముతారు. ఈ కార్తీక మాస సమయంలో వందలాదిగా విచ్చేస్తారు. ఇక్కడ ఒంగోలు నుంచి కానీ చుట్టుపక్కల ప్రజలు ఎంతోమంది వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. చిన్నకాశీగా పేరు పొందింది. ఇక్కడ మీరు మనకి గుడి లోపలికి వెళ్ళంగానే ఎడం చేతి వైన నాగపడిగలు ఉంటాయండి. చౌలులు నాగారాధనకి బాగా విశిష్టతగా చూపిస్తారంట. వాళ్ళకి నాగారాధన అంటే బాగా ఇష్టం అంటారు. అందుకని చౌలులు చెక్కిచ్చిన విగ్రహాలని చెప్పి చెప్తారు. మీరు ఆ విగ్రహాలని శిలల్ని కానీ గమనించినట్లయితే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కినాయండి. ఎన్ని అమ్మవారి విగ్రహాలు కానీ నాగపడిగలు కానీ ఎంతో పవిత్రతో కూడుకున్నవి, ఎంతో శక్తివంతమైనవిగా ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఎన్నో శిలా శాసనాలు ఉన్నాయి. కాకతీయ రాజులు చెక్కించిన శిలా శాసనాలు కూడా ఉన్నాయి. అమ్మవారి విగ్రహము మీరు చూస్తుంటేనే ఆమె మహిమ కనపడుతుంది ఇక్కడ శిల్పాలలో. ఎందుకంటే 100 ఏళ్ల నాటికి చెక్కిన ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాయండి ఇక్కడ విగ్రహాలు. మనం ఇక్కడ ముందుగా ఒక 10 రూపాయలు టోకెన్ తీసుకోవాలి దర్శనానికి. ఎందుకంటే మనం ఇచ్చే 10 రూపాయలే ఈ గుడి డెవలప్మెంట్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతుందన్నమాట. ఈ ముందుగా 10 రూపాయలు ఇచ్చి అక్కడ టోకెన్ని తీసుకొని దర్శించుకోండి. ఆ తర్వాత
ఇక్కడికి వెళ్ళే దారిలో ఎంతో పురాతన కట్టుబడి ఒకటి మనకు కనపడుతుంది, ఎదురుగా గమనించండి. ఇది కాకతీయ రాజుల వారు కట్టించారని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. మీరు దాన్ని క్షుణ్ణంగా గమనించినట్లయితే చాలా దివ్యమైన చరిత్రగా మనకి ఆ శిలలో ఉన్న కళ మనకి కనపడుతుందన్నమాట. దాని చరిత్ర మనకి చెప్తుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచే, వేల సంవత్సరాల నుంచే శివారాధన ఇక్కడ మొదలైంది అనే ఒక సహజమైన సమాచారాన్ని చరిత్ర రూపంలో ఇక్కడున్న విగ్రహాలు, రాతి కట్టుబడులు మన వెన్నంటే ఉండి మనకి చెప్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం, గుడి చరిత్ర ఎంత చెప్పినా తక్కువే, శివారాధన ఎంత చేసినా తక్కువే. ఈ కార్తీక మాసంలో ఒకసారి శివయ్య 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 అని అనుకున్నది ఎంతో పుణ్యము. అలాంటిది ఇట్లాంటి పవిత్రమైన గుడిలో వచ్చి దర్శించుకొని మనం చేసే పూజ ఎంతో దూరంలో ఉన్న కాశీ క్షేత్రాన్ని దర్శించినంత పుణ్యం కలుగుతుంది. మనం ముందుగా గుడికి లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మనం గంటని 2 సార్లు వాగించంగానే ఆ గంటలో నుంచి వచ్చిన శబ్దము చివరలో ఓం ఓం అనే శబ్దాన్ని మనకి కలిగిస్తుందని చెప్పి ఇక్కడ లోపల ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు. ఇదొక ఎంతో విశిష్టత. ఇది కూడా నా మనసుని ఎంతో గర్వపరిచింది. మీరు ఎప్పుడైనా ఆ గుడికి లోపలికి వెళ్ళినప్పుడు శివయ్య ముందున్న గంటని ఒకసారి తట్టి దాంట్లో ఉన్న శబ్దాన్ని మనస్ఫూర్తిగా గమనిస్తే అద్దండి, చివరిగా ఓం అనే శబ్దాన్ని మనం వింటాము. అది కూడా శంఖంలో నుంచి వచ్చే శబ్దంగా భావిస్తారు. ఇది కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర అండి. ఒకసారి ఆ శబ్దాన్ని మనం ఇప్పుడు పూర్తిగా విన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడి చరిత్ర ఎంతైనా సరిపోదు. ముందుగా నందీశ్వర కొమ్ములలో నుంచి శివయ్యను దర్శించుకుందాము. ఎందుకంటే నందీశ్వరుడు ఎంతో శివయ్యకి ప్రీతికరమైన వ్యక్తి. అందులో శివయ్యని దర్శించుకునేటప్పుడు నందీశ్వర కొమ్ముల్లో నుంచి దర్శించుకుంటే మోక్షము కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకనే నందీశ్వర కొమ్ముల్లో నుంచి మీకు శివయ్యని చూపించే మార్గం నేను చేస్తున్నాను. ఆ నందీశ్వర సాక్షిగా శివయ్యని మనం దర్శించుకొని మనం మోక్షం కలిగినట్లేను, మనం అనుకున్నది నెరవేరుతుంది. తర్వాత మనం గర్భగుడిలోకి దగ్గరగా వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకుందాము. హర 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 మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఇక్కడ కుడివైపున వినాయక విగ్రహం ఉందండి. ముందుగా మనం తలిచేది వినాయకుడిని దర్శించుకున్నాక మనం శివయ్యను చూడాలి. నందీశ్వరుడు తర్వాత వినాయకుడు తర్వాత శివయ్యని దర్శించుకుంటున్నాము. ఇక్కడ మీకు మన ఇండియాలోనే అతి తక్కువగా ఉంటాయి ఇలాంటి చిన్న విగ్రహాలు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచింది. మన ప్రకాశం జిల్లాలో ఉండటం, మనం అందరం అత్యంత దగ్గరలో వెళ్ళి దర్శించుకునేంత దగ్గరలో ఉండటం నాకు నిజంగా మీకు చెప్పాలి, ఈరోజు ఈ వీడియో మీకు పెట్టాలి, మీకు చూపించాలని చెప్పి మనసు ఎంతో తహతలాడింది. అందుకనే కష్టపడి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఈ శివయ్యను చూడండి, ఒక తాబేలు పైన రక్షణ కవచం మాదిరిగా ఉంటాడు శివయ్య. ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. ఈ మణికేశ్వరానికి మాండూక మహర్షి, నేను ఇందాక వీడియోలో చూపించా కదా, ఒక చిన్న గృహలో కొన్ని వందల సంవత్సరాలు ఆయన శివయ్యని ప్రీతికరంగా భావించి తపస్సు చేసి ఆయన మెప్పు పొంది ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. అప్పుడు ఆయనంత సంతోషపెట్టినందుకు మాండూకం అంటే కప్ప రూపంలో నేను ఇక్కడ స్వయంభుగా వెలుస్తానని చెప్పి శివయ్య అతనికి భక్తుడికి హామీ ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ కప్ప రూపంలో ఉంటుంది శివయ్య లింగం అని చెప్పని అంటారు. దీనికి ఇంకో చరిత్ర కూడా ఉంది. చోళరాజులు, కాకతీయ రాజులు వాళ్ళ సంస్థానం నుంచి ఎంతో బంగారాన్ని, ఎంతో భూమిని ఈ గుడి కోసము దానం చేశారని చెప్పి చరిత్ర కూడా ఉంది. ఇక్కడ పవిత్ర
పవిత్రమైన శివలింగమును మీరు గమనించినట్లయితే ఒక కప్ప రూపంలో ఉంటుందండి. ఒక తాబేలుకున్న పైన రక్షణ కవచం మాదిరిగా శివయ్య ఇక్కడ కొలువుండటం నిజంగా ఎంతో సంతోషకరమైన విశిష్టత. నిజంగా ఈరోజు మనమందరం శివయ్య దర్శనం చేసుకోవటం ఎన్నో జన్మల పుణ్యంగా నేను భావిస్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అభిషేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి విశిష్టగా. ఇంకోటి మీరు గమనించినట్లయితే మన భారతదేశంలో ఈ భూమిలో నుంచి స్వయంభుగా వెలిసిన శివలింగ స్వామివారిని చూడటం, ఇది మనకు దగ్గరలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పూజారులు మామూలు చేయలేరు. అట్లా మోకాళ్ళ మీద వంగి అభిషేకం అయినంత వరకు అట్లా మోకాళ్ళ మీద ఉండి చేయాల్సిందే. ఆయన శివయ్యే ఇస్తాడు ఓపిక వాళ్ళకి. పంతులు గారికి నిజంగా నా పాదాభివందనాలండి. చాలామంది గమనించరు, శివ ఆరాధన చేస్తారు. పక్కనే ఉన్న మీరు బ్రాహ్మణ పూజారిని కానీ గమనించినట్లయితే ఆయనకి దగ్గరగా 80 సంవత్సరాల లోపు ఉంటాయండి. ఎన్నో ఏళ్లగా ఇక్కడ స్వామివారి సేవలో లీనమై ఉన్నారు. అట్లా మోకాళ్ళ మీద వంగి చేయాల్సిందే ఇక్కడ పూజ. చాలా చోట్ల శివలింగం ఎత్తులో ఉంటుంది. పూజారులు చేసేటప్పుడు వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉంటాడు తండ్రి. కానీ ఇక్కడ వచ్చేసరికి స్వయంభుగా ఇక్కడ వెలసిన తండ్రి కాబట్టి, భూమిలో నుంచి వచ్చిన తండ్రి కాబట్టి అలా ఒక చిన్న విగ్రహంగా, చిన్న శివలింగంగా మనకు దర్శనమిస్తున్నాడు. స్వామివారికి అలంకరణ జరిగేంతసేపు, స్వామివారికి అభిషేకాలు జరిగేంతసేపు, స్వామివారికి మనం అష్టోత్తరాలు చేసేంతసేపు ఆ బ్రాహ్మణుడు అలా మోకాళ్ళ మీద శివయ్యను స్మరించుకుంటూ కష్టపడతాడు. నిజంగా మీకు పాదాభివందనం అండి పంతులు గారు. ఇంకా ఇంత దివ్య చరిత్ర కలిగిన శివయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతోమంది వేల మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు అనుకున్నవి నెరవేరినవి అని చెప్పని అంటారు. రుణ బాధలు తొలుగుతాయి అని చెప్పి బాగా ఇక్కడ పేరు. కార్తీక మాసంలో ఈ దైవ సన్నిధానంలో ఒక చిన్న దీపం పెట్టినా ఎంతో మనకి దాంట్లో వచ్చిన జ్యోతి మన జీవితంలో దివ్య జ్యోతులుగా మారుతాయని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆలయము తెల్లవారుజామునే అభిషేకాలు అవన్నీ జరుగుతాయండి. 12 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4-5 నుంచి స్టార్ట్ అయ్యిద్ది గుడి ప్రారంభ సమయం. మళ్ళీ సాయంత్రం 8 దాకా కొనసాగుతుంటుంది. లోపలికి ఉంటుంది కాబట్టి గుడి సమయాలు మారుతుంటాయి. దాని గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంటుని మీరు వివరణ తీసుకోండి. ఒకసారి మనస్ఫూర్తిగా శివయ్యని ఆరాధిద్దాము. మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికని ఆయన ముందు చెప్పుకుందాము. నాయనా తండ్రి, అందరూ బాగుండాలి, ఎటువంటి కరోనా బాధల నుంచి మమ్మల్ని విముక్తి చేయి తండ్రి, ఎటువంటి వేవ్స్ నుంచి ఇంకా భారతదేశంలో ఏ దేశంలో రాకూడదు, అందరం బాగుండాలని చెప్పి ఈ కార్తీక మాస దివ్య సాక్షిగా నిన్ను కోరుకుంటున్నాను. కరోనాకి అందరం ఎంతో ఇబ్బంది పడ్డాము. ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారాలు కానీ, పెద్ద వ్యాపారాలు కానీ, ఎన్నో ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి. అందరినీ నీవే మంచి మనసుతోటి కాపాడాలయ్యా. ఎటువంటి కష్టం వచ్చినా నెట్టుకునే శక్తిని మాకు ప్రసాదించాలని చెప్పి అందరి సాక్షిగా నేను కోరుకుంటున్నాను. आनंदकर्पूरनिराजनन्दस्यामिराजनानन्तरम् आचमनीयं समर्पयामि नमस्कारोमि जय नमः पार्वती हर महादेव महागंगां भ्रमराम्बासमेत मल्लेश्वर स्वामिनः पूजाविधानानन्तरं महागंगां भ्रमराम्बासमेत मल्लेश्वर स्वामी प्रसाद फलसिद्धिरस्तु परमेश्वर प्रसाद फलसिद्धिरस्तु। नमः शिवाय।
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. చాలా కళగా ఉన్నాడు శివయ్య తండ్రి. ఆ శివలింగాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలటం లేదు. ఎంత కళగా ఉన్నాడో గమనించండి. నిజంగా అంత అద్భుతంగా ఉన్నాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పూజారి గారు అలంకరించే విధానం కూడా ఎంతో కళని పెంచింది. నిజంగా తండ్రి చాలా చక్కగా ఉన్నాడు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. పాలాభిషేకం ఎప్పుడూ జరుగుతూ ఉంటుందండి శివయ్యకి చుక్క చుక్క రూపంలో. ఇక్కడ పక్కనే ఉన్న భ్రమరాంబికాదేవి అమ్మవారిని దర్శించుకున్నాక ఆమె మానవ రూపేణ అంత కళగా ఉంటుందండి తల్లి. లోపలొచ్చి శివలింగం దగ్గర ఉన్న విగ్రహాలు వచ్చి గంగమ్మదేవి, పార్వతీదేవి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ వచ్చేసరికి మనకి భ్రమరాంబికా తల్లి రూపైన దర్శనమిస్తున్నారు. నిజంగా ఒక ముత్తైదువ రూపంలో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఆమె. మీరు దివ్యమైన ముఖమును మీరు గమనించినట్లయితే ఒక మానవ రూపేణ కొలువైందా అన్న కళగా ఉంటుంది అమ్మ తల్లి. महालक्ष्मी महासरस्वती महागंगा ब्रह्मांबादेवताभ्यो कुंकुमार्चनं समर्पयामि वनस्पत्युद्भवै दिव्यैरागन्धैः
ఆ మణికంఠుడి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న పిమ్మటే బయటికి వచ్చినాక ఇక్కడ కాకతీయుల కాలం నాటి నాగశిల మనకి అవతరిస్తుందండి. ఇది వాళ్ళ చరిత్రని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు కాకతీయ రాజులు చెక్కించారని చెప్పి మనకి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటారు. దాన్ని మనం దీర్ఘంగా గమనించిన అది ఎన్నో వేల సంవత్సరాల కిందటి శిలాశాసనం అని చెప్పి మనకు మనసుకి తెలుస్తుందన్నమాట. గుడికి ఎంతో కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక గుడిని కొనసాగించడం అంటే ఎంతో ధనపరమైన శక్తి ఉండాలి, చాకిరీ చేసే శక్తి ఉండాలి. గుడి యాజమాన్యం వారికి, చైర్మన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ఒక కార్తీక మాసమే కాదు, ఎప్పుడైనా మనం దర్శించుకున్న పుణ్యమేను. ఎందుకంటే చిన్నకాశీగా పేరు పొందింది కాబట్టి ఇక్కడ విశిష్టంగా దీపారాజనలు జరుగుతుంటాయి. ఇక్కడ నాగపడిగలకి ఎంతో పూజా కార్యక్రమాలు ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో దివ్యధామముగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడే నవగ్రహ మండపం కూడా ఉందండి. వీరిని కూడా మనం దర్శించుకొని ప్రదక్షిణాలు చేసుకొని మన కోరికలను నెరవేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత గుడి వెలుపలుగా వస్తే ఎంతో ప్రీతికరమైన పవిత్రకరమైన గుండ్లకమ్మ వాగు మనకు దర్శనమిస్తుంది. ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఉంది గుండ్లకమ్మ వాగు కూడా. ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి ఒంగోలులో భారీగా పడిన వర్షాలకి నిండు కుండగా మారింది. ఇలాగ కాశీ రీతిలో ఉన్న గుళ్ళు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. ఇక్కడున్న శివలింగాలు ఎంతో దివ్యధామముగా వెలుగొందుతూ ఉంటాయి. ఎందుకంటే పక్కనే ఉన్న గుండ్లకమ్మ వాగు, పవిత్రమైన గుండ్లకమ్మ వాగు, కాశీ రీతిలో ఉన్న శివలింగ దర్శనము, కాశీ రీతిలో ఉన్న చరిత్ర ఎంతో గొప్పగా మనం భావిస్తుంటారు, ఎంతో గొప్పగా చెప్తుంటారు ఈ గుడి చరిత్ర గురించి. అందుకనే ఈరోజు మీకు ఈ గుడిని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ మారేడు దళాలు ఉన్నాయండి. శివుడికి చాలా ఇష్టమైంది. ఆ మారేడు దళాలను కోసుకొని ఇక్కడ అందరు దీపారాధన చేసుకుంటూ ఉంటారు. రాధయ్య గారా మీ పేరు? ఇది గుండ్లకమ్మ చెరువు అండి. ఇది వెనక వైపు శ్మశానం గుడి ఉంది. ఇక్కడ గుడి వెనక ఎదురుగానా శ్మశానం ఉంటారా? గుడికి ఇక్కడికి బాగా చేసుకుంటే ఉంటారా? ఎట్లుంది జనాలు బాగా వస్తున్నారా? ఒంగోలు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారా? గుడి సమయం మీకు ఐడియా ఉందా? ఏ టైమింగ్స్ లో గుడి ఎప్పుడు తెరుస్తారు గుడి? ఇది గుండ్లకమ్మ వాగా? గుండ్లకమ్మ వాగు. గుండ్లకమ్మ వాగు ఇది ఖమ్మం చెరువు అలుగు. ఖమ్మం చెరువు అలుగు. ఇప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు గుండ్లకమ్మ డ్యామ్కి వెళ్తాయి. మల్లారం డ్యామ్కి వెళ్ళి నిల్వ స్టాక్ అయిపోయినాయి నీళ్లు. ఓకే. ఇప్పుడు వర్షాలకి బాగా ఉత్పత్తి ఊరెమ్మిటికి వస్తాయి. అవి జాతి అయినప్పుడు నీ డాబులు వేస్తే వెళ్ళిపోతుంటాయి. గుళ్ళో ఉసిరిగ చెట్టు కూడా ఉందండి. మీరు ఇక్కడ దీపారాధన చేసుకోండి, ఎంతో పుణ్యం మీకు ఫలిస్తుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శివాయ. ఓం నమ 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 శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నందివాహాయ విద్మహే భక్తపాలాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్. ఓం నందివాహాయ విద్మహే భక్తపాలాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్. మహాదేవ శంభో శంకర. మేము ఈ గుడికి ప్రయాణించే సమయంలో మేఘాలు కూడా శివుని కంఠం రూపంలో నీలిరంగులో కనపడ్డాయండి. అక్కడ మేఘాలు కూడా చూడండి ఎంతో తెల్లగా కనువిందుగా ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యపోయాము. ఆ శివయ్యని మీ అందరికీ పరిచయం చేయడానికి వెళ్తుంటే ఆ రోజున్న మేఘాలు కూడా శివయ్య కంఠంలో బులుగ్గా ఎలా అయితే ఉంటుందో అదే రంగులో కనపడింది. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇది వచ్చేసరికి దారి మీరు ఒంగోలు నుంచి విజయవాడ గుంటూరుకు వెళ్ళే బైపాస్ ఉంది కదండి, అక్కడికి వెళ్తా ఉంటే హైవేలో మీకు మేదరమెట్ల పోలీస్ స్టేషన్ తగులుతుంది. ఆ మేదరమెట్ల పోలీస్ స్టేషన్ తగలంగానే మేదరమెట్ల వచ్చినట్టు లెక్కేసుకోవాలి. బ్రిడ్జి ఉంటుంది అక్కడ. ఆ బ్రిడ్జి ఎక్కద్దండి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోండి లోపలికే. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళంగానే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళండి, మణికేశ్వరం వస్తుంది. మీకు గూగుల్ లొకేషన్ కూడా ఇస్తున్నాను, ఒకసారి గూగుల్ లొకేషన్ చూసుకోండి. అక్కడ వాళ్ళని కూడా అడగండి. ఇట్లా మనం వెళ్ళే దారిలో ఇద్దండి ఇట్లా బోర్డు వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇద్దండి ఇట్లా లెఫ్ట్ తీసుకొని నేరుగా వెళ్ళటమేనండి. మీకు మేదరమెట్ల పోలీస్ స్టేషన్ తగిలిద్ది. ఊర్లోకి వెళ్ళక్కర్లేదు, ఊరి వస్తుంది మేదరమెట్ల వస్తుంది అనగానే మేదరమెట్ల పోలీస్ స్టేషన్ తగిలిద్ది అనమాట. మేదరమెట్ల పోలీస్ స్టేషను మీకు తగలంగానే ఆ మేదరమెట్ల పోలీస్ స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొని వెళ్ళండి. అక్కడికి దారి వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా మనల్ని కవ్విస్తుంది. ఎందుకంటే చుట్టూరు పొలాలు, బాగా చల్లని వాతావరణం. మీరు ఏదన్నా భోజనాలు కానీ చిన్న చిన్న ప్రసాదాలు కానీ పులిహార కానీ ఏమన్నా చేసుకున్నా అక్కడెక్కడైనా ఆగి ఒక నిమిషము మీరు సేవించి వెళ్ళొచ్చు అన్నమాట. చుట్టూరు కొండలు కానీ అక్కడున్న ప్రదేశాలు కానీ చెట్ల వాతావరణం కానీ ఒక పచ్చటి పొలాలు మనకి పల్లెటూరు వాతావరణము మన కనువిందుగా కలిగిస్తుంది. మీరు వెళ్ళే జర్నీని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా. చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. రూట్ కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా అక్కడక్కడ లైట్గా గుంతలు ఉంటాయి కానీ మిగతా అంతా చాలా బాగుంటుంది రూటు. మీకు రూట్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఎక్కడైనా మీరు ఏదన్నా అట్లా పులిహార కానీ ఏదన్నా చేసుకొని పెరుగన్నం కానీ అట్లా పొలాల్లో చెట్ల కింద కూర్చొని మీరు కుటుంబంతో సంతోషంగా గడిపి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ మీకు సింగరకొండ దగ్గరేనండి. మణికేశ్వరం నుంచి అద్దంకి 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల వ్యవధిలో అద్దంకి చేరుకుంటారు. అద్దంకి నుంచి సింగరకొండ కూడా దగ్గరే. మీరు పొద్దున్నే కానీ అన్ని తీర్థ ప్రసాదాలు చేసుకొని ఫ్యామిలీ అంతా సరదాగా బయలుదేరి పూర్తిగా ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ మీరు మీకు సమయం ఉంటే సింగరకొండ కూడా వెళ్ళి దర్శించుకొని రావచ్చు. అంతా పల్లెటూరి వాతావరణము అంత బాగుంటుంది. చెట్లను చూస్తే అసలు ఆ చెట్ల పచ్చదనం కానీ మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణము. చాలా రోజుల తర్వాత మీరందరూ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా జర్నీని ఎంజాయ్ చేస్తారు. ప్లస్ శివారాధనతో మీ మనసు నిండిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎంతసేపు చూసినందుకు, చూసినందుకే మీకు ఎంతసేపు పట్టిందంటే మేము ఇదంతా వీడియో తీసి ఎడిటింగ్ చేసినందుకు మాకు ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలనిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు ఇంకా చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొదటగా